Good morning, students. Today our concept is dynamic memory allocation. So మనకి ప్రీవియస్ కాన్సెప్ట్ మనకి పాయింటర్ విత్ అరేస్, పాయింటర్ విత్ ఫంక్షన్స్, పాయింటర్ విత్ స్ట్రింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ దాని కంటిన్యూషన్ డైనమిక్ మెమరీ అలొకేషన్. సో చూడండి, డైనమిక్ మెమరీ అలొకేషన్ అండ్ టైప్స్ ఆఫ్ మెమరీ అలొకేషన్. ద ప్రాసెస్ ఆఫ్ అలొకేటింగ్ మెమరీ డ్యూరింగ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అంటే ఇప్పుడు మెమరీ అలొకేషన్ అనేది మనం దేనికోసం చెప్పుకుంటున్నాం? ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు సో మెమరీ అనేది అలా అలొకేట్ జరుగుతుంది. అది మనం డైనమికల్గా చెప్పుకుంటున్నాం. సో స్టాటిక్ అండ్ డైనమిక్ అనేది మనం ప్రీవియస్ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. స్టాటిక్ అంటే మనకి కాన్స్టెంట్ వాల్యూ, డైనమిక్ అంటే మనకి వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అని అర్థం. సో నెక్స్ట్ డైనమిక్ మెమరీ అలొకేషన్ functions in C. C language offers 4 dynamic memory allocation functions. They are malloc, calloc, realloc, free functions. సో ఈ 4 వచ్చి మెమరీ అలొకేషన్ ఫంక్షన్స్ అనమాట. మెలాక్, కెలాక్, రీఅలాక్ అండ్ ఫ్రీ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు ఫస్ట్ వీటికి మనం సింటాక్స్ నేర్చుకోవాలి. సో సింటాక్స్ తర్వాత మనకి ప్రోగ్రామ్స్ అనేది నేర్చుకోవాలి. సో చూడండి, మెలాక్. సో మెలాక్ నంబర్ స్టార్ సైజ్ ఆఫ్, యాక్చువల్గా ఇక్కడ డేటా టైప్, బట్ డైరెక్ట్గా ఇక్కడ ఇంటర్న్ రాసుకున్నాం కదా. సో ఇక్కడ డేటా టైప్ అని రిప్రజెంటేషన్ చేయాలి. మెలాక్కి మెలాక్ నంబర్ స్టార్ సైజ్ ఆఫ్ డేటా టైప్. నెక్స్ట్ కెలాక్కి కెలాక్ నెంబర్ కామా సైజ్ ఆఫ్ డేటా టైప్. నెక్స్ట్ రియలాక్ పాయింటర్ నేమ్ నంబర్ స్టార్ సైజ్ ఆఫ్ డేటా టైప్. నెక్స్ట్ ఫ్రీ ఫంక్షన్కి ఫ్రీ పాయింటర్ నేమ్. సో ఇవి సింటాక్స్లు. ఫస్ట్ ఈ సింటాక్స్లు నేర్చుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత దాన్ని మనం ప్రోగ్రాంలో నేర్చుకోవాలి, ప్రోగ్రాంలో పెట్టాలి. నెక్స్ట్ డైనమిక్ మెమరీ అలొకేషన్ ఇన్ సి. సో చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. సో ఇప్పుడు మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ చెప్పుకుంటున్నాం కాబట్టి అసలు స్టాటిక్కి డైనమిక్కి డిఫరెన్స్ ఏంటి ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ వాటి యొక్క ఫంక్షన్స్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టాటిక్ అండ్ డైనమిక్. మెమరీ ఈజ్ అలొకేటెడ్ అట్ కంపైల్ టైమ్. సో కంపైల్ టైమ్, రన్ టైమ్ అని చెప్పేసి మనం రెండు చెప్పుకున్నాం. కంపైల్ టైమ్ అంటే ఏంటి? మనకి ప్రోగ్రామ్ కోడ్ చేసిన తర్వాత దాన్ని చెక్ చేసుకునేదే మనకి కంపైల్ టైమ్. మెమరీ ఈజ్ అలొకేటెడ్ అట్ రన్ టైమ్. రన్ టైమ్ అంటే ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ కంపైల్ టైమ్ దెన్ గో టు రన్ టైమ్. సో దాన్ని మనం రన్ టైమ్ అంటాం. సో కంపైల్ టైంలో జరిగేదేమో స్టాటిక్ మెమరీ, రన్ టైంలో జరిగేదేమో డైనమిక్ మెమరీ అలొకేషన్. నెక్స్ట్ మెమరీ కెనాట్ బీ ఇంక్రీజ్డ్ వైల్ ఎగ్జిక్యూటింగ్ ది ప్రోగ్రామ్. సో మెమరీ అలొకేషన్ మనకి ఇక్కడ ఎంత సైజ్ అయితే తీసుకున్నామో ఆ సైజులోనే ఉండిపోతుంది. ఇంకా మనకి అక్కడ ఏమి ఇంక్రీజ్ అవడం, డిక్రీజ్ అవడం లాంటివి ఏమీ ఉండదు. మెమరీ కెన్ బి ఇంక్రీజ్డ్ వైల్ ఎగ్జిక్యూటింగ్ ది ప్రోగ్రామ్. సో ఇక్కడైతే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? స్టాటిక్ అంటే కాన్స్టెంట్, ఇంక మళ్ళీ మనం వేరే వాల్యూస్ ఏం తీసుకోం కాబట్టి అక్కడ ఏమి ఇంక్రీజ్ అవ్వదు. డైనమిక్ అంటే ఇట్ కెన్ బి చేంజ్ కదా. సో వాల్యూస్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు మెమరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ అరేస్. ఇదేమో అరేస్లో యూజ్ చేస్తాం, ఇదేమో లింక్డ్ లిస్ట్లో యూజ్ చేస్తాం. సో ఇది లింక్డ్ లిస్ట్, మనకి అరేస్ తెలిసి లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్ అనేది మీకు ఫర్దర్గా వస్తుంది. సో ఇది యూజ్డ్ ఇన్ లింక్డ్ లిస్ట్. నెక్స్ట్ ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? మనకి మెలాక్ ఫంక్షన్. సో మెమరీ అలొకేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు అలొకేట్ స్పేస్ ఇన్ మెమరీ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్కి మనం మెమరీ అలొకేషన్ చేయడానికి మనం మెలాక్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఇట్ డస్ నాట్ ఇనీషియలైజ్ ది మెమరీ అలొకేషన్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్. ఇట్ డస్ నాట్ ఇనీషియలైజ్. ఇనీషియలైజేషన్ అంటే ఏంటి? వాల్యూ మనం అక్కడ ఇనీషియలైజేషన్ చేయడం, అంటే ఒక వేరియబుల్లోకి వాల్యూని పంపించడం. సో ఇట్ డస్ నాట్ ఇనీషియలైజ్ మెమరీ అలొకేషన్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్. అక్కడ మనకి ఇనీషియలైజేషన్ ఏది ఉండదు అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ మెలాక్ ఫంక్షన్ రిటర్న్ నల్ పాయింటర్ ఇఫ్ ఇట్ ఈస్ కుడ్ నాట్ ఏబుల్ టు అలొకేట్ రిక్వెస్టెడ్ అమౌంట్ ఆఫ్ మెమరీ. సో మెలాక్ ఫంక్షన్ కెన్ రిటర్న్ నల్ పాయింటర్ ఇఫ్ ఇట్ కుడ్ నాట్ ఏబుల్ టు అలొకేట్ రిక్వెస్ట్. సో ఇప్పుడు మనం ఏదైనా వాల్యూ అనేది ఇస్తే అది రిక్వెస్ట్ చేస్తుంది. ఏదైనా దానికి కావాల్సిన మెమరీ ఏది కావాలో అది రిక్వెస్ట్ చేస్తుంది. అక్కడ అసలు వాల్యూ లేకపోతే ఏం చేస్తుంది? నల్ అని రిప్రజెంటేషన్ చేస్తుంది. నెక్స్ట్ మెలాక్
సింగిల్ బ్లాక్ ఆఫ్ రిక్వైర్డ్ మెమరీ. సో ఏంటంటే మెలాక్ అంటే సింగిల్ బ్లాక్ ఆఫ్ రిక్వైర్డ్ మెమరీ. మనం స్ట్రక్చర్ అండ్ యూనియన్లో చెప్పుకున్నట్టు ఒకటేమో మనకేమో ఏంటి సింగిల్ బ్లాక్ ఎలికేషన్ అని చెప్పాం, ఇంకొకటేమో ఎన్ని డేటా టైప్స్ వచ్చాయో అన్ని డేటా టైప్స్కి మెమరీ ఎలికేషన్ జరుగుతుందని చెప్పాం. సో ఇక్కడ మెలాక్ వచ్చి మనకి సింగిల్ బ్లాక్ ఆఫ్ రిక్వైర్డ్ మెమరీ, అంటే ఒక బ్లాక్లోనే ఇంటీజర్ తీసుకున్న, ఫ్లోట్ తీసుకున్న, క్యారెక్టర్ తీసుకున్న మెమరీ అనేది ఫ్రీ చేసుకుంటూ మళ్ళీ డేటా అనేది యాడ్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio. నెక్స్ట్ మనకు ప్రోగ్రామ్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, హ్యాష్ ఇంక్లూడ్ string.h, హ్యాష్ ఇంక్లూడ్ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్ lib.h అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఇంట్ మెయిన్ ఫంక్షన్. సో నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్దాం. క్యారెక్టర్ స్టార్ మెమరీ ఎలొకేషన్. సో ఇక్కడ మనకి పాయింటర్, ఇది పాయింటర్ నేమ్ వచ్చి మెమరీ ఎలొకేషన్, క్యారెక్టర్ స్టార్ మెమరీ ఎలొకేషన్ సెమికోలన్. సో ఇక్కడ దీనికి మనం మెమరీ ఎలొకేషన్కి ఏంటన్నది మనకి కామెంట్ సెక్షన్లో రాసిన చూడండి. మెమరీ ఈజ్ ఎలొకేటెడ్ డైనమికల్లీ. ఇక్కడ మెమరీ అనేది ఎలొకేటెడ్ డైనమికల్లీ. నెక్స్ట్ మెమరీ ఎలొకేషన్ ఈక్వల్ టు మెలాక్ 20 స్టార్ సైజ్ ఆఫ్ క్యారెక్టర్. సో ఇక్కడ మనకి ఇది ఏంటంటే మెలాక్ యొక్క సింటాక్స్ అనమాట. ఇక్కడ యూస్ చేసేది మనకి చూడండి, మెమరీ ఎలొకేషన్ ఈక్వల్ టు మెలాక్ 20 స్టార్ సైజ్ ఆఫ్ ఇంటీజర్. మనం అక్కడ ఇంట్ అని చెప్పేసి ఇక్కడ మనం సింటాక్స్లో రాసిన చూసారా, మెలాక్ నెంబర్ స్టార్ సైజ్ ఆఫ్ ఇంట్. సో అదే ఇక్కడ నెంబర్ అని చెప్పేసి నెంబర్ ప్లేస్లో నేను 20 తీసుకున్నాను, నెంబర్ సైజ్ అంతా 20 సైజ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. క్యారెక్టర్స్ ఎన్ని 20 తీసుకుంటున్నాం అని అర్థం. నెక్స్ట్ ఇఫ్ మెమరీ ఎలొకేషన్ ఈక్వల్ టు నల్. సో మెమరీ ఎలొకేషన్ అనేది నల్ అయితే ఏం ప్రింట్ చేస్తుంది, ప్రింట్ ఆఫ్ కుడ్ నాట్ ఏబుల్ టు ఎలొకేట్ రిక్వెస్ట్ ద మెమరీ. సో అక్కడ నల్ అనేది రిప్రజెంటేషన్ చేస్తే అక్కడ ఏమీ డేటా లేదు, ఏమీ ఎలొకేట్ చేయలేదని అర్థం. నెక్స్ట్ స్ట్రింగ్ కాపీ మెమరీ ఎలొకేషన్ GBR ఇంగ్లీష్ మీడియం డిగ్రీ కాలేజ్. స్ట్రింగ్ కాపీ మనం కాపీ చేసుకుంటున్నాం. స్ట్రింగ్ కాపీ అంటే అర్థం ఏంటి, మనకి ఒక వేరియబుల్లోకి ఇంకొక వేరియబుల్ మనము ఆ యొక్క డేటా అనేదాన్ని కాపీ చేసుకోవడానికి మనం యూస్ చేస్తాం. సో మెమరీ ఎలొకేషన్ GBR ఇంగ్లీష్ మీడియం డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ తీసుకున్నాను కాబట్టి స్టార్టింగ్లో string.h అని తీసుకున్నాం. నెక్స్ట్ printf డైనమికల్లీ ఎలొకేటెడ్ మెమరీ కాన్స్టెంట్ %s/n మెమరీ ఎలొకేషన్. సో నెక్స్ట్ ఫ్రీ మెమరీ ఎలొకేషన్. సో ఈ ఫ్రీ ఫంక్షన్ దేనికి మనకి ఇక్కడ చూడండి, మెమరీ అండ్ మెలాక్ అనేది మనకేంటి సింగిల్ బ్లాక్ ఆఫ్ రిక్వైర్డ్ మెమరీ. సో అంటే మనకి సింగిల్ బ్లాకే తీసుకుంటున్నాం కదా. సో ఈ సింగిల్ బ్లాక్లో మరి డిఫరెంట్ డేటా టైప్స్ అనేది యాడ్ చేసుకుంటే మరి మనకి అది మెమరీ అనేది యాడ్ అవ్వాలి కదా. సో అందుకని ఇక్కడ మనం ఫ్రీ ఫంక్షన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఫ్రీ ఫంక్షన్ తీసుకుంటే ఫస్ట్ ఒక డేటా టైప్ వచ్చింది అనుకోండి ఇంటీజర్, ఆ డేటాని యాడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ అది ఫ్రీ అయిపోతుంది, నెక్స్ట్ క్యారెక్టర్ డేటా టైప్ వస్తే దాన్ని యాడ్ చేసుకుంటుంది అలా అనమాట. నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసి మనకి డైనమికల్ ఎలొకేటెడ్ మెమరీ కాంటెంట్ అని చెప్పేసి GBR ఇంగ్లీష్ మీడియం డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి కెలాక్ ఫంక్షన్ కంటిన్యూస్ ఎలొకేషన్. కెలాక్ అంటే మనకి ఇక్కడ కంటిన్యూస్ మెమరీ ఎలొకేషన్ అనమాట. కెలాక్ మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ రిక్వైర్డ్ మెమరీ. మనం మెలాక్ ఏమో సింగిల్ బ్లాక్ చెప్పుకున్నాం, కెలాక్ వచ్చి మనకి మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ రిక్వైర్డ్ మెమరీ. కెలాక్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో లైక్ మెలాక్ ఫంక్షన్, but calloc initialize the allocated memory to 0, but malloc does not. సో మనకి చూడండి మెలాక్లో ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎ మెమరీ డస్ నాట్ రిక్వైర్డ్. ఇక్కడ మనకి కెలాక్లో అలా కదా ఇనిషియలైజ్ ది అలొకేటెడ్ మెమరీ టు 0. ఇక్కడ ఇనిషియలైజేషన్లో 0 అని చెప్పేసి ఇనిషియలైజేషన్ చేస్తుంది. 0 అన్న సంథింగ్ ఒక వాల్యూ అనేది యాడ్ చేసుకున్నట్టే కదా. నల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ అని అర్థం. సో 0 అంటే సంథింగ్ అక్కడ వాల్యూ ఉందని అర్థం. సో నెక్స్ట్ హ్యాష్ ఇంక్లూడ్ సేమ్ మనకి అదే ప్రోగ్రామ్ సేమ్ లాగా వస్తుంది, కాకపోతే అక్కడ కెలాక్ అని చేంజ్ అవుతుంది అంతే. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, హ్యాష్ ఇంక్లూడ్ string.h, హ్యాష్ ఇంక్లూడ్ స్టాండర్డ్ లైబ్రరీ.h, ఈ 3 ఫంక్షన్స్. నెక్స్ట్ ఇంట్ మెయిన్. నెక్స్ట్ ఓపెన్ బ్రేస్ క్యారెక్టర్ స్టార్ మెమరీ ఎలొకేషన్ సెమీకోలన్. నెక్స్ట్ మెమరీ ఈజ్ ఎలొకేటెడ్ డైనమికల్లీ. మెమరీ ఎలొకేషన్ ఈక్వల్ టు కెలాక్ 20 స్టార్ సైజ్ ఆఫ్ క్యారెక్టర్. సో ఇక్కడ అక్కడ మనకి మెలాక్లోనేమో మెలాక్ అని రాసుకుంటాం, కెలాక్లోనేమో కెలాక్ అని రాసుకుంటాం. సేమ్ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రోగ్రామ్. మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ నేర్చుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రోగ్రామ్ ఉంటుంది.
నెక్స్ట్ printf కుడ్ నాట్ ఏబుల్ టు అలొకేట్ రిక్వెస్టెడ్ మెమరీ /n సేమ్ అదే మనకి. నెక్స్ట్ స్ట్రింగ్ కాపీ వచ్చి మెమరీ అలొకేషన్ జీబీఆర్ డిగ్రీ ఇంగ్లీష్ మీడియం కాలేజ్. నెక్స్ట్ printf డైనమిక్ అలొకేటెడ్ మెమరీ కంటెంట్ ఈజ్ అని చెప్పేసి మెమరీ అలొకేషన్. నెక్స్ట్ ఫ్రీ ఆఫ్ మెమరీ అలొకేషన్ డైనమిక్ అలొకేటెడ్ మెమరీ కంటెంట్ జీబీఆర్ ఇంగ్లీష్ మీడియం డిగ్రీ కాలేజ్. సో ఇది మనకి కెలాక్ యొక్క ఫంక్షన్.